హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు శుక్రవారము మా ఇంటికి ఒక తాబేలు వచ్చింది. సో ఆ తాబేలు శుక్రవారం రావడము చాలా హ్యాపీగా అనిపించింది. దశావతారాల్లో ఒక అవతారం కుర్మావతారం కదా, సో మాకు విష్ణుమూర్తి ఎలా వచ్చాడా అన్నంత హ్యాపీగా అనిపించింది. అండ్ జనరల్గా తాబేళ్ళు కొంచెం స్లోగా నడుస్తాయి, కానీ తాబేలు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. చాలా యాక్టివ్గా ఉంది. ఇది బాగా స్పీడ్గా నడుస్తుంది కదా అని చెప్పి మేము ఒక మగ్గు అడ్డం పెట్టాము. అసలు మగ్గులోకి ఎక్కుతుందా లేదా అని చెప్పి మగ్గు పెడితే అది సైడ్కి తిరిగేస్తుంది. చూసారా, ఇలా సైడ్కి తిరిగేస్తుంది. ఇలా కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఒక టబ్లో వాటర్ పట్టి ఈ తాబేల్ని వాటర్లో వేసాము. వాటర్లో వేసినప్పుడు ఒక చిత్రంగా అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ మనకి తాబేలు కొంచెం చాలా డార్క్ కలర్లో కనిపిస్తుంది. అదే వాటర్లో వేయగానే గోల్డెన్ కలర్ వచ్చిందనమాట. జనరల్గా తాబేళ్ళు కలర్ మారుతాయో లేదో నాకు తెలియదండి, కానీ ఈ తాబేలు మాత్రం వాటర్ బయట ఉన్నప్పుడు డార్క్ కలర్లో ఉంది, వాటర్లో వేయగానే మాత్రం గోల్డెన్ కలర్ వచ్చింది. ఈ తాబేలు ఇలా కలర్ మారటము, అది కూడా శుక్రవారం రావటం మాకు నిజంగానే భగవంతుడు దర్శనం కలిగించాడా అన్నంత హ్యాపీగా అనిపించింది. పక్కనే ఒక చిన్న కాలువ ఉందండి. ఇప్పుడు ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి కదా, ఆ వర్షాలకి కాలువలో వాటర్ పైకి వచ్చి ఆ వాటర్లోంచి తాబేలు గట్టు మీదకి వచ్చేసి ఉంటుంది. సో అలా వచ్చిందనమాట. ఇది కాలువలోంచి వచ్చింది కదా, మళ్ళీ కాలువలోనే వదిలేద్దాం అని చెప్పి జస్ట్ వీడియో కోసం మాత్రమే మేము ఇలా టబ్లో వేసి చూపించాము. అంతకు మించి ఏం కాదు. ఒక గంట ఇలా ఉంచిన తర్వాత మేము మళ్ళీ ఈ తాబేల్ని కాలువలోనే వదిలేసాము. మీరు ఎప్పుడైనా ఇలా కలర్ మారే తాబేళ్ళని చూసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయటం వల్ల మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అని మాకు తెలుస్తుంది. అందువల్ల లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.